తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నిన్న గతకు చూస్తే మనం జగన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, హాట్లైన్, ఆ తర్వాత మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దీంతో బీజేపీ ఏమన్నా అలర్ట్ అయ్యి బీహార్లో ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఏమన్నా బీజేపీ ఏదో అలర్ట్ అయింది అన్న ఒక విషయం ఉంది మన దగ్గర. అదే ఆ బిల్లు సారాంశం 130 కాన్స్టిట్యూషన్లో. ఆ బిల్లు యొక్క సారాంశం ఏంటంటే కీడించి మేలించాలి. 20 రోజులు ఇక్కడ కర్ణాటకలో తిరిగిన నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా తెలుసు దాని పరిణామాలు, ప్రభావం ఎలా ఉంటుందో. ఏది బీజేపీ ఖచ్చితంగా మడతడిపోతుంది. అలాగే ఇప్పుడు బీహార్ 65 లక్షల ఓట్లు, తదనంతర పరిణామాల్లో కొన్ని వ్యవస్థల పనితీరు, పరిణామాలు కొంచెం ఆద్యంతం గమనించగలిగితే దీనికి ముందు కొంత నెరేటివ్ చెప్తే ప్రజలకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం సాధారణంగా ఈ బీజేపీకి ఏంటి ఇంత ధైర్యం, ఏంటి ఇంత దీనిగా ఉంది అనుకుంటే కొన్ని అరుదైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయి సార్ ప్రపంచంలో. అలా అరుదైన సన్నివేశాలు చోటు చేసుకోవడంలో ఏంటంటే మన జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు చూడండి. ఇది ఒక బంగారు కుటుంబం. ఆయన ఎలక్షన్ కమిషనర్ గారి జ్ఞానేష్ కుమార్ గారి కుటుంబం ఎలా అంటే నోయిడాలో మొదటి మహిళా డిఎం డ్రీమ్ పోస్టింగ్ ఇచ్చారు ఆవిడకి ఒక ఫ్లాటర్లో పెట్టి. మహిళా డిఎం నోయిడాలో అవ్వడం ఇట్స్ రేరెస్ట్ ఫెనామినా. అలాగే బంగారు కుటుంబం అని ఎందుకు అంటున్నాం అంటే పోస్టింగ్లు. ఆయన కుమార్తె జిల్లా జడ్జి నోయిడా, అల్లుడు జిల్లా జడ్జి పహరానాపూర్, ఇంకో కుమార్తె ఐఆర్ఎస్ అధికారి శ్రీనగర్లో, మరో అల్లుడు జిల్లా జడ్జి శ్రీనగర్. ఈ కోయిన్సిడెన్స్లు చూడండి. భార్యాభర్తలిద్దరికీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పోస్టింగ్స్లో ఈ విధంగా ఒక రేరెస్ట్. అది జస్ట్ ఒక 1% అద్భుతం జరుగుతుంది, అంత 1% కన్నా తక్కువే. అలాంటిది ఈ కుటుంబంలో అందరికీ కోయిన్సిడెన్స్. ఏంద్ర బాబు అనుకుంటే అప్పుడు దీని సారాంశం ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ యువర్ దేర్ వీఆర్ దేర్ అన్న కాన్సెప్ట్ నడుస్తున్నప్పుడు నా కోసం మీరు, మీకోసం నేను, నేను మీరు, మీరు నేను అన్నది విడదీయరైన బంధం, నీ కుటుంబం కూడా నా కుటుంబంతో సమానం అనుకునే మంచి సమాజాన్ని నెలకొల్పినప్పుడు దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయంటే నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు యొక్క సారాంశాన్ని వీటిలన్నిటితో ముడిపెట్టి చూడాలి. చూసినప్పుడు ఏమవుతుందంటే కీడించి మేలించడంలో చాలా నరేంద్ర మోడీ గారిని మించిన వాళ్ళు లేరు. తర్వాత గోద్రాలర్ల తర్వాత ఆ రోజు వాజ్పేయి గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టార్చరు జీవితంలో నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా ఇద్దరికి నిద్దట్లో లేపినా తుళ్ళు పడలే చంద్రబాబు గారు అని కాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. హైదరాబాద్ కూడా రానిలేదు కదా. హైదరాబాద్ వచ్చారు, ఇక్కడ మళ్ళీ అదే రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళిపోయారు. ఎన్ని తిప్పలు పడ్డారో. ఇలా కాలుగాని పిల్లలు తిరిగారు. 2 గంటలు 3 గంటలు సోఫాల్లో కూర్చొని వెయిట్ చేసిన ఉదంతా వాళ్ళందరికీ తెలిసిందే. సో అవన్నీ తెలిసి ఈరోజు ఎన్డీఏలో ఒకసారి ధరంపోవడ దీక్షలు చేసి నోటుకొచ్చిన మాటలన్నీ మాడిన తర్వాత కూడా ఇవాళ వీళ్ళు పొత్తు పెట్టేసుకున్నారంటే ఎవడ అవసరం ఎవడికో అందరికీ తెలిసిపోయింది. ఇలాంటి తరుణంలో రేపు జరగబోయే బీహార్ ఎలక్షన్లో పొరపాటున మడతకాజ పడితే ఆల్రెడీ కేజ్రీవాల్ గారికి మీరు గమనించట్లేదు, అది బీజేపీ పెరట్లో చెట్టు. కేజ్రీవాల్ బీజేపీ పెరట్లో చెట్టు, కేజ్రీవాల్ బీజేపీ పెరట్లో చెట్టు. ఎర్రిమాలోకాలు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గ్రహించలేదు. కాంగ్రెస్తో కోవర్ట్ ఆపరేషన్లు కూడా సక్సెస్ఫుల్గా నిర్వర్తించుకున్న తర్వాత, ఇది పంజాబ్ ఇలాంటివన్నీ మడతెట్టేసిన తర్వాత ఇంకా అక్కడికి రాని చెట్టు. ఇప్పుడు బొప్పాయి చెట్టు ఉంటుంది చూడండి, దాన్ని బాగా పెంచి అది లాస్ట్కి చూస్తే అది పోత్ చెట్టు అని తెలిసిందనుకోండి. ఎందుకంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నప్పుడు నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, బీజేపీ స్ట్రాటజీ 1, 2, 3 ఫామ్లో ఉంటుంది. ముందు ఎంట్రీ లెవెల్ ఉంటుంది, తర్వాత సెకండ్ ప్లేస్కి వచ్చి కాంగ్రెస్ని భూస్థాపితం చేసేస్తుంది. ఎందుకంటే 30 ఏళ్ళు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు కలకటాలో, వెస్ట్ బెంగాల్లో భూస్థాపితమై కనుమరు చూపు మేరలకు వాళ్ళు. ఇదే స్ట్రాటజీ ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్కి చేశారు. చేసినప్పుడు ఏమైందంటే గుజరాత్లో స్థిరీకరించబడిన బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ 2వ ప్లేస్లో ఉన్న దగ్గర ఈ కేజ్రీవాల్ని తీసుకొచ్చారు. కేజ్రీవాల్ ఎప్పుడైతే నెంబర్ 2 ఎదిగాడో ఇంక అక్కడి నుంచి అడిగి ఈ మనకి ఏకమేకేలే ఉన్నాడు. తర్వాత మహా అయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా, ఆయన్ని తీసుకొచ్చి పెట్టుకున్న నాలా పనిచేసే చాతుర్యం లేదు, కానీ బుల్డోజర్లు వేసి మొత్తం దేశం తెమ్మేస్తాడు. ఇలాంటి దగ్గర ఏం చేయాలంటే ముందు మనకున్న బెస్ట్ ఆప్షన్స్ అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేసి అవతల ఇసిరేస్తే మన పని సులువు అవుతుంది. ఎందుకంటే మాన్బోడు వాజ్పేయి గారు, అద్వానీ గారి తర్వాత ఇలాంటి బీజేపీ వస్తుందని కల్లో కూడా ఊహించలే. తర్వాత బుల్డోజర్ బీజేపీ వస్తే ఇంకా ప్రపంచం టాలరేట్ చేసేలేదు. ఆల్రెడీ ట్రంప్తోనే భరించలేక చేస్తుంటే శాంతి కామకులైన భారతదేశం నుంచి కూడా ఇలాంటి అగ్రెసివ్ నోట్లు వస్తే ఎలాగన్న దానికి వాళ్ళు ముందే పునాదులు వేసుకొని స్ట్రాటజికల్గా ఏం చేశారంటే వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుతో పాటు నితీష్ కుమార్కి పదవి లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండడు. ఒక్క నిమిషం ఎవరిని భరించడు. అసలు ఇంకా అతనిలో ఒక అపరిచితుడు వచ్చేస్తాడు. అది తెలిసిన తర్వాత ఏమవుతుందంటే సింపుల్ లాజిక్, ఇక్కడ ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ నువ్వని అన్నట్టు ఉన్నాయి ముక్కుతో మూలుగుతూ. రేపొద్దున నితీష్ కుమార్ను చంద్రబాబు గారు కలిపి కాలు జాగేశారు అనుకోండి,
చంద్రబాబు గారు ఆల్రెడీ 2018 తర్వాత నాకు బీజేపీకి నా జహాపన రాజకీయాలు అంచేత నేను కాంగ్రెస్తో విభేదిస్తున్నాను, ఇంకెప్పుడు లేవని పొత్తుని ఎప్పుడు బయటకు వచ్చాడే ఆ స్టేట్మెంట్ ఎప్పుడైనా ఉన్నారు మీరు? కాంగ్రెస్కి మాకు ఓన్లీ తెలంగాణ వరకు పరిమితం, ఇంకెప్పుడు మా కాళ్ళతో పొత్తు ఉండదు అని చెప్పారా? జస్ట్ లైక్ మా చిరంజీవిలాగా ఆయన చూడండి కాంగ్రెస్లో ఉంటాడు, నరేంద్ర మోడీ గారి సభల్లో దండాలు పెట్టుకుని ఉంటాడు, బీజేపీని మించింది లేదని అంటాడు, పద్మవిభూషణలు కూడా తెచ్చుకుంటాడు, అన్నీ బాగానే ఉంటాయి కదా. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ రెండింటిని ఆద్యంతం గమనిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది ఎవరెవరు సన్నిధానాల్లో ఎవరు ప్రాపకాల కోసం, ఎవరు మన్ననల కోసం, ఎవరు రాజకీయాలు చేస్తారన్న దగ్గర. రేపొద్దున నితీష్ కుమార్తో జరిగే ఉపద్రవానికి వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడైనట్టు చంద్రబాబు కూడా తోడైతే ఏంటి అన్న దగ్గర ఇవాళ ఈ నెత్తికి తెచ్చిన చట్టం ఏంటంటే 30 రోజులు జైల్లో ఉంటాయి. ఇప్పుడు 20 రోజులు అక్కడ అనుభవం, కర్ణాటక అనుభవం గ్రహించి మడతాడిపోద్ది బీజేపీకి అన్నప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంటుంది కదా, ఎన్డీఏ కూటమే కదా, వీళ్ళిద్దరిని మడతాడడం ఎంతసేపాలకి. ఎలక్షన్లకు ఓడిపోతారు నితీష్ కుమార్ అని తెలిసినప్పుడు నెక్స్ట్ జరిగే పరిణామం రీడ్ చేసినప్పుడు ఎత్తులు ఆవిడ కూర్చోబెట్టారు అనుకోండి, ఎలక్షన్లు అయ్యేదాకా బయటికి రాకుండా ఉండరు అనుకోండి. ఒక ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి ఛాలెంజ్ చేసి చేయగలరు కానీ ప్రధానమంత్రిని అవడం ఛాలెంజ్ చేయగలరు దేశంలో లేదు. సో ఆ లాజిక్ ఎక్స్ప్లోర్ అయింది అనుకోండి. ఇక్కడ 17 ఇయర్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు అనుకోండి, అక్కడ వీళ్ళిద్దరికీ థ్రెట్ అయితే ఉంది కదా, ఉంది. అవునంటారా కాదంటారా? ఎందుకంటే ప్రీ ఎలక్షన్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మనందరికన్నా బ్రహ్మాండంగా రీడ్ చేస్తుంది. ఆ రీడ్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి, ఆ రిప్రికేషన్స్ వాళ్ళు ఫోర్కాస్ట్ చేసి రేపు పొద్దున్న జరగబోయేది ఇదే అన్నప్పుడు గవర్నమెంట్లు కూలగొట్టుకోవడానికి ఎవడో వదులుకుంటాడు. ఇప్పుడు నితీష్ కుమార్ అనే మెయిన్ ఎలిమెంట్ని బీఆర్ నుంచి పక్క తెప్పిస్తే మిగిలిన వాళ్ళు బ్యాలెన్స్ చేయడం ఎంతసేపు? ఫ్లోర్ మేనేజ్మెంట్లో మా అమిత్ షా గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పని అది కదా, అది పబ్లిక్ని మేనేజ్ చేయడం కదా. సో ఆ మేనేజ్మెంట్ షోకి అనుగుణంగా ఈ బిల్లు తెచ్చి ఇది కనుక నెత్తికి పెట్టారు అనుకోండి, రేపు నితీష్ కుమార్ ఆటలు చంద్రబాబు గారి ఆటలు ఈజీగా సాగకుండా ఉండడానికి ముందులోనే బండిని న్యూట్రల్ చేసి బ్రేక్ కొట్టి చూపిస్తున్నారు. యాక్సలరేటర్ ఇస్తూ గీ అని గేర్ వేయకుండా క్లచ్ పట్టుకుని గేర్ పట్టుకుని బ్రేక్ పట్టుకుని యాక్సిలేటర్ ఇవ్వండి అంటే బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఛాన్సెస్ తక్కువ. కానీ ఆ ఉపద్రవం అందరికీ ఉంటుంది కదా, అంత ఈజీగా పాస్ అవ్వదు. కానీ పాస్ అయ్యే మార్గాలు మాత్రం అమిత్ షా దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. అవును, అది మేనేజ్మెంట్ స్కిల్స్. అది ఫ్లోర్ మేనేజ్మెంట్లో దిట్టమన్నాడు, దానికే భయం, అంతకన్నా ఇంకే. దానివల్ల ఈ 15 years నాకు తెలిసి జేపీసీకి రిపెండ్ చేసి అమెండ్మెంట్స్ అడుగుతారు అంత ఈజీగా పాస్ అవ్వకుండా ఉండడానికి. దాంట్లో కూడా అంతా వీళ్ళకి చెందిన వ్యక్తులే ఉంటారుగా. లీడర్ సినిమాలో చూడండి, శశి థరూర్ ఆల్రెడీ నిన్నే మద్దతు ఇచ్చాడు. శశి థరూర్ కేరళ ఎంపీ శశి థరూర్ గోడమే పిల్ల ఇంగ్లీష్లో ఇచ్చాడా? ఆయన ఇంగ్లీషే మాట్లాడు. ఆయన ఇంగ్లీష్ ఓన్లీ నిర్మలా సీతారామన్ గారే ట్రాన్స్లేట్ చేయగలరు. అది మాడి ఇంగ్లీష్ ఎవరికి అర్థం అవ్వదు. అట్లా ఈ ఆయన కూడా కమిటీలో ఉంటాడు, ఈ ఓఐసీ ఉంటాడు, ఎవరో సంథింగ్. ఓఐసీ గారిని అంత అండర్మైన్ చేయకండి సార్. ఓఐసీ కళ్ళు తెరిచిన ఓఐసీ ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్ తర్వాత ఈ రియలైజ్డ్ సో మెనీ ఫ్యాక్ట్స్. అవును, ఈ టైంలో కాంగ్రెస్ దే డోంట్ నో హౌ టు టేమ్ ఓఐసీ కానీ అదర్వైజ్ అదే పాత ఇందిరాగాంధీ గారు లేకపోతే రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు, పివి నరసింహరావు గారు లాంటి మహానుభావులు ఉంటే గ్యారంటీగా టేమ్ చేసి ఉందరు. దేశ రాజకీయ ముఖచిత్రాలు మార్చేసి అలాంటి వాళ్ళని ఎలా ప్లాన్ చేయాలో ఎలా ఓన్ చేసుకోవాలో కాంగ్రెస్కి అసలు తెలుసు. కానీ ఈ చింపిరి బ్యాచ్కి వెళ్తే ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు. ఇప్పుడంతా స్క్రాప్, ఏది గోల్డ్ ఏది మట్టి అనేది వీళ్ళు స్క్రాప్ కాబట్టి మట్టి వీళ్ళకి బంగారంలో కనపడుతుంది అంతే. బంగారం మీద ఖర్చు చెప్తారు. మట్టి వల్ల మా వీధిలో జల్లెడి పెట్టి బంగారం తీశాడు ఇలాంటి పెట్టకథలన్నీ వాళ్ళే చెప్పగలరు. అవన్నీ సోనియా గాంధీ గారికి వినయ ఒప్పుకుంటుంది, ఇంకెవరికి ఉండదు. రేవంత్ రెడ్డి లాంటి నెత్తి మీద పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు. సో హాట్ లైన్ పవర్ ఏంటంటే ఇక్కడ 2 స్టేట్లలో కాంగ్రెస్ అనే వెపన్తో చూడండి, ఎప్పుడైనా ముళ్ళుతోనే తీయాలన్న దగ్గర చంద్రబాబు దగ్గర 2 స్టేట్ వీటో పవర్ని ఎప్పుడు వదులుకోడు. ఆయన మాట్లాడి ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టూ సెంట్రిక్గా మాట్లాడుతూ ఉంటారు ఆయన. సో ఈ డజంట్ వాంట్ టు డిజోన్ తెలంగాణ స్టేట్. ప్రాబబ్లీ అన్న తెలంగాణ ఫ్రంట్లో క్రూషియల్ 3 years ఉంది. ఆ క్రూషియల్ 3 yearsలో చక్రం తిప్పే నేపథ్యం కాంగ్రెస్కి కనుక తిరిగి ఇవ్వగలిగితే సెంట్రల్ లెవెల్లో అన్న కోణంలో చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు ఆయన. ఆయనకి చక్కగా అనువుగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్తో అక్కడ ముళ్ళుని తీసే కార్యక్రమం తెరలేపితే ఒక్కసారి పవర్లో కనుక కాంగ్రెస్ కూర్చుంటే పోకిరిడేలాగే ఒక్కసారి కమిట్ అయినంటే నా మాట నేనే విన్న కోణంలో కాంగ్రెస్ ఉంటుంది. దానికి ఏంటంటే అది ఇంకా భయంకరంగా తెలిసిన మోడీ అమిత్ షా ద్వయం ముళ్ళుతో తీయడానికి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఐ డోంట్ నో ఆఫ్టర్ బీహార్ ఎలక్షన్స్ తర్వాతే ఎవరు బాగా తీశారో తర్వాత విశ్లేషించవచ్చు. ప్రజెంట్ మాత్రం 2 ముళ్ళులు మాత్రం పొడుచుకోవడానికి విశ్వ ప్రయత్నం జరుగుతున్నాయి, అంతకనే కేలి. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.